లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలు అనే అంశంపై 15 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, యెహోవా పిల్లలను సియోనులో నుండి ఏమి చేయుచున్నాడు? ఆప్షన్ ఏ గమనించుచున్నాడు, ఆప్షన్ బి ఆశీర్వదించుచున్నాడు, ఆప్షన్ సి దుష్టించుచున్నాడు, ఆప్షన్స్ డి పోషించుచున్నాడు. ఆన్సర్ ఆప్షన్ డి ఆశీర్వదించుచున్నాడు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము, యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. సెకండ్ క్వశ్చన్, సియోను కొండ మీద నివసించు యెహోవా ఎదుట ఎవరును అతని పిల్లలను సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నారు? ఆప్షన్ ఏ ఇర్మియా, ఆప్షన్ బి సొలొమోను, ఆప్షన్ సి యెహెజ్కేలు, ఆప్షన్ డి యెషయా. ఆన్సర్ ఆప్షన్ డి యెషయా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము, ఇదిగో నేను మరియు యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలు ఇశ్రాయేలులో సూచనలుగా మహత్కార్యములుగా సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదుటనున్నాము. థర్డ్ క్వశ్చన్, మనము దేవుని పిల్లలమైతే ఏమై ఉన్నాము? ఆప్షన్ ఏ హక్కుదారులము, ఆప్షన్ బి స్వాస్యకర్తలము, ఆప్షన్ సి వారసులము, ఆప్షన్ డి పాలిభాగస్థులము. ఆన్సర్ ఆప్షన్ సి వారసులము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము, మనము పిల్లలమైతే వారసులమును, దేవుని వారసులను, క్రీస్తుతో కూడా కలిసి ఉన్న వారసులమును. ఫోర్త్ క్వశ్చన్, పిల్లలు మొదట ఏమి పొందవలనని యేసు అనెను? ఆప్షన్ ఏ స్వాస్యము, ఆప్షన్ బి తృప్తి, ఆప్షన్ సి ఆనందము, ఆప్షన్ డి ఆశ. ఆన్సర్ ఆప్షన్ బి తృప్తి పొందవలెనని. మార్కు సువార్త 7వ అధ్యాయము 27వ వచనము, పిల్లలు మొదట తృప్తి పొందవలెను. ఫిఫ్త్ క్వశ్చన్, పిల్లలారా అని యేసు ఎవరిని పిలిచెను? ఆప్షన్ ఏ జనసమూహమును, ఆప్షన్ బి చిన్న బిడ్డలను, ఆప్షన్ సి శిష్యులను, ఆప్షన్ డి సమాజమును. ఆన్సర్ ఆప్షన్ సి శిష్యులను. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనము, యేసు పునరుద్ధానానంతరం గలిలియ సముద్ర తీరాన శిష్యులతో మాట్లాడుతూ, పిల్లలారా మీకు ఏదైనా భోజనం ఉందా అని అడిగాను. సిక్స్త్ క్వశ్చన్, జనము మీదకి యెహోవా రేపిన ఎవరు పిల్లల మీద కరుణింపరు? ఆప్షన్ ఏ మాదీయులు, ఆప్షన్ బి కల్దీయులు, ఆప్షన్ సి సీనీయులు, ఆప్షన్ డి తూరీయులు. ఆన్సర్ ఆప్షన్ ఏ మాదీయులు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనములు, యెహోవా బాబులో మీదకి మాదీయులను రేపుచున్నాడు, వారిని గురించి ఇలా చెప్పబడింది, వారు చిన్నపిల్లల మీద కరుణ చేయరు, గర్భఫలమును కనికరించారు. సెవెంత్ క్వశ్చన్, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యము చూపునదెవరు? ఆప్షన్ ఏ గురుపోతు, ఆప్షన్ బి పక్షిరాజు, ఆప్షన్ సి నిప్పుకోడి, ఆప్షన్ డి గాడిద.
ఆన్సర్ ఆప్షన్ సి నిప్పుకోడి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 14-17 వచనములు. ఇక్కడ నిప్పుకోడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె తన గుడ్లను నేలలో పెట్టి తన పిల్లలు తనవి కానట్టు ప్రవర్తిస్తుంది. వాటి ఎడల కాఠిన్యము చూపుతుంది. 8th క్వశ్చన్. నీ పిల్లలందరూ యెహోవా చేత ఏమి పొందుదరని యెహోవా తన జనముతో అనెను? ఆప్షన్ ఏ బహుమానము, ఆప్షన్ బి ఉపదేశము, ఆప్షన్ సి ఆశీర్వాదము, ఆప్షన్ డి నియమము. ఆన్సర్ ఆప్షన్ బి ఉపదేశము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. 9th క్వశ్చన్. వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనమని యెహోవా ఎవరితో చెప్పెను? ఆప్షన్ ఏ యెహెజ్కేలుతో, ఆప్షన్ బి ఇర్మియాతో, ఆప్షన్ సి హోషేయాతో, ఆప్షన్ డి ఆమోసుతో. ఆన్సర్ ఆప్షన్ సి హోషేయాతో. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనములు. యెహోవా హోషేయాతో మాట్లాడుతూ, పొలుపునకు లోనైన స్త్రీని వివాహమాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను పొందము అని ఆజ్ఞాపించాడు. 10th క్వశ్చన్. మనము దేవుని పిల్లలమని ఆత్మ ఎవరితో సాక్ష్యమిచ్చుచున్నాడు? ఆప్షన్ ఏ మన మనస్సుతో, ఆప్షన్ బి మన హృదయముతో, ఆప్షన్ సి మన ఆత్మతో, ఆప్షన్ డి మన యోచనలతో. ఆన్సర్ ఆప్షన్ సి మన ఆత్మతో. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. ఆత్మయే మనము దేవుని పిల్లలమని మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. 11th క్వశ్చన్. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొనున్నట్లు నేనును నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటెని గాని మీరు వల్లకపోతిరని యేసు ఎవరితో అనెను? ఆప్షన్ ఏ యెరూషలేముతో, ఆప్షన్ బి కపెర్నహూముతో, ఆప్షన్ సి తూరు సిదోనుతో, ఆప్షన్ డి గెరాసేనతో. ఆన్సర్ ఆప్షన్ ఏ యెరూషలేముతో. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొనున్నట్లు నేనును నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఎన్నిసార్లు ఎత్తించిన గాని మీరు ఒప్పకపోతిరి. 12th క్వశ్చన్. యెహోవా యందు ఏమి గలవాని పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవా మొక్కల వలె నుందురు? ఆప్షన్ ఏ భయభక్తులు, ఆప్షన్ బి శ్రద్ధాసక్తులు, ఆప్షన్ సి విధేయతలు, ఆప్షన్ డి వినయ మనస్సు. ఆన్సర్ ఆప్షన్ ఏ భయభక్తులు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1-3 వచనములు. యెహోవా యందు భయపడుచు ఆయన మార్గములలో నడుచువాడు ధన్యుడు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవా మొక్క వలె నుందురు. 13th క్వశ్చన్. ఎవరు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి? ఆప్షన్ ఏ ఐగుప్తు, ఆప్షన్ బి ఎదోము, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి సియోను. ఆన్సర్ ఆప్షన్ డి సియోను. విలాపవాక్యములో 1వ అధ్యాయము 5వ వచనము. ఆమె విరోధులు ముందుండిరి, ఆమె శత్రువులు సుఖించిరి. యెహోవా ఆమె అనేక అపరాధముల నిమిత్తము ఆమెను శ్రమపట్టెను, ఆమె పిల్లలు చెరపట్టబడిరి. 14th క్వశ్చన్.
ఎవరు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును? ఆప్షన్ ఏ యోగ్యుడు, ఆప్షన్ బి మంచివాడు, ఆప్షన్ సి గొప్పవాడు, ఆప్షన్ డి భాగ్యవంతుడు. ఆన్సర్ ఆప్షన్ బి మంచివాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. మంచివాడు తన పిల్లల పిల్లలకు ఆస్తిని విడిచివేయును. 15th క్వశ్చన్. యెహోవా మన మీద నుంచిన ఆత్మయు మన నోట, మన పిల్లల నోట, వారి పిల్లల నోట నుండి తొలగిపోవును అని ఆయన ఏమి చేశాను? ఆప్షన్ ఏ వాగ్దానము చేశాను, ఆప్షన్ బి నియమము చేశాను, ఆప్షన్ డి కట్టడ చేశాను, ఆప్షన్ డి నిబంధన చేశాను. ఆన్సర్ ఆప్షన్ డి నిబంధన. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము. నీ మీద ఉన్న నా ఆత్మయును, నేను నీ నోట ఉంచిన నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, వారి పిల్లల నోట నుండి తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే నా నిబంధన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్కి సరైన ఆన్సర్స్ చేశారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.